మదర్ తెరీసా గారు పుట్టినిల్లు చూసుకుంటే భారతరత్న ఇదిగోండి చూస్తున్నారు కదా. చనిపోయేటప్పుడు 2 కాటన్ చీరలు ఒక బకెటే తీసుకెళ్ళింది. ఉల్లిపాయ ఇవి పిల్ల ఉల్లిపాయలు చిన్నవి, కానీ ఇవి బేబీ ఉల్లిపాయలు చిన్న ముక్కులో పొక్క అంత ఉన్నాయి. పడవ ప్రయాణం అయితే మొదలైంది. 5 కిలోమీటర్లు ఈ పడవ ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెసిడోనియా, రాజధాని స్కోపియా నుంచి. సో ఈ రోజు మనం మదర్ తెరీసా పుట్టినిల్లు రాజధాని స్కోపియా అందాలు మీకు చూపించబోతున్నాను. చాలా అందంగా ఉంటుంది. లాస్ట్ వీడియో అలెగ్జాండర్ దండయాత్ర అని చెప్పి లాస్ట్ వీడియో చేశాను. అలెగ్జాండర్ పుట్టినిల్లు అయినా ఈ దేశం నుంచి చేశాను. లాస్ట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి ఈ స్కోపియా నగరాన్ని. ఈ రాజధాని స్కోపియాని సిటీ ఆఫ్ స్టాచ్యూస్ అని అంటారండి. 300కి పైగా విగ్రహాలు ఉంటాయి. ప్రపంచంలో ఇంకెక్కడా లేదనమాట. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఎప్పుడు అడిగినా సిటీ ఆఫ్ స్టాచ్యూస్ ఎక్కడ ఉన్నాయంటే స్కోపియా అని సమాధానం. మెసిడోనియా దేశం. సో మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి ఓల్డ్ బజార్ అండి. చాలా పెద్దది, చాలా బాగుంటాయి. అంటే అన్ని రకాలు దొరుకుతాయి అనమాట. అన్ని మీకు చూపిస్తాను. ఓకే, మార్కెట్ చూడండి ఎంత పెద్దది ఉంది అనడానికి. ఎంత ఉందో, ఓడి అమ్మో చాలా పెద్దది ఉంది రోయ్. ఓహో, ఏంటవి? పచ్చిమిరపకాయలండి. మార్కెట్లో వచ్చేదాగానే బేబీ ఉల్లిపాయలండి, భలేగా ఉన్నాయి. చిన్న చిన్నవి, ఇదిగో చిన్న చిన్నవి, బుజ్జి బుజ్జివి, చాలా చిన్నవి. రూల్గా ఉల్లిపాయ ఇది, ఇవి పిల్ల ఉల్లిపాయలు చిన్నవి, కానీ ఇవి బేబీ ఉల్లిపాయలు చిన్న ముక్కులో పొక్క అంత ఉన్నాయి. ఎంతవి నేను ఎప్పుడు చూడలేదండి ఉల్లిపాయలు ఎంత చిన్నవి. ఫస్ట్ టైం చిన్న చిన్న ఉల్లిపాయలు భలేగా ఉన్నాయా. అలెగ్జాండర్ పోతూ గుంటూరు నుంచి కారంపొడి తీసుకెళ్ళినట్లున్నారు. మొత్తం మార్కెట్ అంతా కారంపొడిలే, గొడ్డు కారం మామూలుగా లేదు. బాగుంది కారంపొడిలతో దుకాణం. ఈ మధ్య నేను బ్రేక్ఫాస్ట్లో తేనె తింటున్నాను. ఒక బాటిల్ కొనుక్కుంటాను. బోల్డ్ తేనె, ఒరిజినల్ బోల్డ్ తేనె ఉంది మొత్తం మార్కెట్ అంతా. అంటే తేనె మైను ఇది సబ్బు కింద వాడుకోవచ్చు. ఇదిగో తేనె మైను, ఇదిగో గురువుగారు యూట్యూబర్ అనగానే ఇచ్చారు. అద్భుతంగా ఉంది, పొల్లగా ఉంది చీజు బెన్నముద్దలతో. ఇది ఉల్లిపాయలు అనుకుంటే వెల్లుల్లిపాయలు అనుకుంటే తప్పండి. మీకు ఏదో ఇలాగ వేస్తే ఈ రంగు వస్తుంది, ఇది అది ఇలాగయ్యి ఈ రంగు వస్తుంది. ఇది వేస్తే ఈ రంగు వస్తుంది, ఇది వేస్తే ఈ రంగు. ఉల్లిపాయలాగా ఉన్నాయి కండదుంపల్లాగా, కానీ అవి రంగు పువ్వులు వస్తాయి. బాగుంటాయి. వెల్లుల్లిపాయలు ఏమో అనుకున్నాను. ఇవి మీరు చూసుకుంటే అండి దారి పొడుగున బంగారు దుకాణాలు అనమాట. బంగారం అంటే మామూలు బంగారం కాదు. నగలు, నట్రాలు, గొలుసులు, హారాలు, పెద్ద వంకీలు, చిన్న వంకీలు, ఉంగరాలు, బొంగరాలు. ఆశ్చర్యంగా ఉంది. గాజులు ఎన్నిరా బాబు, చంద్రవంకీలు, ఏదో 7 వారాల నగలు. వీళ్ళు ఎందుకు వాడుతారో నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళాగా అన్నీ వాడుతున్నారు. సిల్వర్ కన్నా ఎక్కువ బంగారు దుకాణాలే ఉన్నాయి. మీరు చూసుకుంటే అన్ని బంగారాలే. సో మొత్తానికి వచ్చేసామండి మదర్ తెరీసా గారు పుట్టినిల్లు. భారతరత్న, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత, స్వర్గస్థురాలు అయిపోయారు మదర్ తెరీసా గారు. ఎన్నో సేవలు చేశారు కలకత్తా నగరం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అవన్నీ తెలుసుకుందాం, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి మిగతా విశేషాలన్నీ తెలుసుకుందాం. మీరు చూసుకుంటే భారతరత్న ఇదిగోండి చూస్తున్నారు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యున్నత పురస్కారం అందరికీ ఇవ్వరు. అలాంటి భారతరత్న ఇది ఎగ్జిబిషన్లో లేదు, మేడం గారు తెచ్చిచ్చారు. మదర్ తెరీసా నిజంగా గ్రేట్ కదా, సూపర్ కదా. నేను యూట్యూబ్ అన్నాను కానీ భారతరత్న అది తెచ్చారు. ఎగ్జిబిషన్లో ఉండదు. చూడండి మొత్తం నిజంగా ఆమె బెడ్ అంటే ఎర్త్క్వేక్లో తన ఇల్లు చిరిగిపోతే మళ్ళీ నీట్గా కట్టారనమాట. చూడండి మొత్తం మంచాలు అవి. ఆమె నన్ను కింద ఎలా అయింది మొత్తం ఆమె ఇవి చాలా 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 గొప్ప కలకత్తాది మదర్ తెరీసా ఫోటోలు, ఆమె చేసిన సేవలు మొత్తం అన్నీ కలిపి ఒక మ్యూజియం కింద పెట్టారు. నిజంగా గ్రేట్. మదర్ తెరీసా గారి చరిత్ర చూసుకుంటే 1910లో పుట్టారు. ఆ తర్వాత 1929లోని కలకత్తా భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత 1951లోని భారతీయ పౌరసత్వం వచ్చింది. ఇది భారతీయురాలుగా అయిపోయారు మదర్ తెరీసా గారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇది భారతరత్న 1980లో భారతరత్న ఇచ్చారు. రాశారు, ఎక్కడ దాయలేదు. మీరు చూసుకుంటే ఇది మీరు చూసుకుంటే మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే దరిద్రులు ఉన్నారండి. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే భారతరత్న గ్రహీత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, భారతీయ సిటిజన్షిప్, భారతీయ పౌరసత్వం అంటే భారతీయ రాలుని నిజంగా ఇప్పుడు అంటే పని లేని కొత్తలోడు పిల్లి గుద్దలో చేయి పెట్టి వాసన చూస్తున్నట్లు ఏక తోక తీసి మదర్ తెరీసా చీకటి కోణాలు, చీకటి రహస్యాలు, ఇంకా చచ్చిపోయి స్వర్గస్థురాలు అయింది. చనిపోయేటప్పుడు
2 కాటన్ చీరలు, ఒక బకెటే తీసుకెళ్ళింది. తనతో ఆస్తులు గట్ట తీసుకెళ్ళలేదు. మత ప్రచారం చేసిందని ఒకడు, డ్రగ్స్ అమ్మిందని ఒకడు, ఇంకేదేదో నోటుకొచ్చినట్లు. అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ రాలేడు, ఏదో గూగుల్లో 2 ఫోటోలు తీసుకొని నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మదర్ తెరిసా గారు పాపం చనిపోయిన వాళ్ళ మీద మనం భారతదేశం ఏమైనా మతి లేనిదా? భారతరత్న ఇవ్వడం అతి ఉన్నత పురస్కారం. భారతరత్న అందరికీ ఇచ్చేదివే, భారతరత్న అందరికీ రాదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెక్ చేసినట్లు మొత్తం క్లీన్ చీట్ ఉంటేనే భారతరత్న వస్తుంది. అలాంటి భారతరత్న గ్రహీత మదర్ తెరిసాకి మీరు నోటుకొచ్చినట్లు రాడు. మతిలేని వాళ్ళు పిచ్చిన కొడుకులు అని మతం మొదలైనా చెప్పాలి నిజంగానే. అదే మదర్ తెరిసా ఒక మన హిందూ అయితే ఏం చేస్తారు అప్పుడు? ఇంక నోరు మూసుకున్నాడు. క్రైస్తవరాలు అన్న పాపానికి ఏదో మతం చేసింది, ఏదో చేసింది. అరే చేసిన సేవను గుర్తించండి రా. మీరు పెట్టడం కొన్ని పెట్టనివ్వడం నిజంగా దరిద్రులనే చెప్పాలి. కుష్ఠరోగులనే మనం ఏంటంటే అంటరానితనం కింద చూస్తాం. కుష్ఠరోగులని హక్కును చేర్చుకొని సేవ చేసిన మాతృమూర్తి చనిపోయి స్వర్గస్థురాలు అయిపోయింది. మీరు ఆమె గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు మాట్లాడాలనుకుంటే డబ్బులు, ఫ్లైట్ టికెట్లు ఖర్చు పెట్టుకొని ఇదిగో ఈ స్థలం దగ్గరకు వచ్చి అక్కడ అన్ని చదివి ఆ ఇల్లు గట్ట సందర్శించి అప్పుడు మాట్లాడు. మీకు ఆర్కియాలజీ మ్యూజియం అంటే పురావస్తు శాఖ వారి మ్యూజియం అంటే ఇక్కడ అలెగ్జాండర్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. చూసుకుంటే విగ్రహాలు చూడండి ఎన్ని ఉన్నాయో, బాగున్నాయే. చూస్తున్నవన్నీ క్రీస్తు పూర్వం విగ్రహాలండి, అన్నీని మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకుంటే గ్రీక్ వీరికి విగ్రహాలు అంటే పిచ్చి, ఎంత పిచ్చి అంటే ప్రతిదీ. అందుకే ఈ మెసడోనియాని సిటీ ఆఫ్ స్టాచ్యూస్ అని అంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు విగ్రహాలే కనబడతాయి. వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో మనుషుల్ని ప్రతిదాన్ని చిత్రీకరించి పెట్టేసుకునేవారు. గురువుల్ని, టీచర్లని దొరికిన కాడికి ప్రతిసారి అదొక ఫోటో కింద అనమాట. ఆ స్టాచ్యూస్ అనేవి ఫోటో కింద. అలెగ్జాండర్ యుద్ధంలో గెలిచాక గుర్తుగా అన్నీ తెచ్చుకుంటారు అనమాట. అవన్నీ ఇక్కడ భద్రపరిచారు. అలెగ్జాండర్ యుద్ధం తర్వాత గుర్తుగా ప్రతి దేశం నుంచి విలువైన గిఫ్ట్లు తెచ్చుకుంటారనమాట. అవన్నీ రికార్డ్ చేయనివ్వలేదు. అంటే యుద్ధం అయిపోయాక ఆ దేశం నుంచి గిఫ్ట్లన్నీ తెచ్చుకుంటారు మీకు గుర్తుగా. అవన్నీ ఉన్నాయి, భారతదేశంతో ఒక్కటి కూడా లేదు. సో ఇప్పుడు మనం ఈ రోపు ఇది ఎక్కేసి మనం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తుకి వెళ్ళబోతున్నాం. ఒక ప్రపంచ వింత చూడడానికి మంచు కొండల మీదకి వచ్చాం. చాలా బాగుంటుంది, లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సిలువ, మెటాలిక్ సిలువ అనమాట. దీన్ని మించింది లేదు, ఇదే అతిపెద్దది. ఇప్పుడు సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉన్నాం. చలి వణికించేస్తుంది. అమ్మ బాబాయ్, మీరు చూసారు కదా వచ్చేటప్పుడు ఆ స్నో, అదిని బాగుందా, చాలా పెద్దది. యాక్చువల్గా ఇప్పుడు మనం యూరోప్లోనే ఉన్నామండి. ఈ దేశాలని బాల్కన్ దేశాలు అంటారు. ఈ బాల్కన్ దేశాలు పేద దేశాలుగా ఉన్నాయి. యూరోప్లో ఉన్నా కూడా పేద దేశాలుగా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే కొండలు ఎక్కువ ఉండడం వల్ల. సో కొండలు ఎక్కువ ఉండడం వల్ల ఈ దేశాలు పేద దేశాల కింద ఉండిపోయి, దానికి తోడు ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో సెర్బియా, కుసోవో, అదేంటి మౌంటెనెగ్రో, తర్వాత బోస్నియా హెర్జగోవినా, బల్గేరియా, తర్వాత ఇది మెసడోనియా, అల్బానియా, ఈ 12 ఈ కార్నర్ దేశాలన్నీ ఇవన్నీ బాల్కన్ దేశాలు అంటారు. వీళ్ళని అటోమన్ ఎంపైర్స్ అంటే ఇస్లామిక్ రాజులు, ఈ టర్కీ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిపాలించడం వల్ల కూడా ఈ మంచులు ఉండడం వల్ల అది యూరోప్లోని తోసేసారు ఈ మూలకి ఈ 12 దేశాలు. కానీ మంచు కొండ లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. మీరు చూసుకుంటే 12వ శతాబ్దం నాటి చర్చికి వచ్చాం. సో మీరు చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో అటోమన్ ఎంపైర్ టర్కిష్ రాజులు వచ్చి ఇక్కడున్న చర్చిలన్నీ పడగొట్టేసి, చాలా చర్చిలు పడగొట్టేసి మసీదులు కట్టేశారు. సో మసీదులు కట్టి కానీ దీన్ని వదిలేశారు, మర్చిపోయారు. కొండ మీద ఉండడం వల్ల, ఎత్తులో ఉండడం వల్ల వదిలేశారు. సో ఆ విధంగా బట్ట కట్టిందని చెప్పాలి. ఈ చర్చు బాగుంటుంది, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. మీరు చూసుకుంటే చర్చు ఎంత పాత ఉందంటే చూడండి, అద్భుతంగా ఉంటుంది నిజంగా. ఆ రోజుల్లో కట్టింది కదా, వావ్ కదా, ఆ పాతదనం ఉట్టి పడుతుంది. 12వ శతాబ్దం నాటి చర్చు. ఆ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. కొన్ని నిలిచిపోయి కానీ కొంత బాగుంది, కొంతవరకు అయితే అద్భుతం, చాలా బాగుంది నిజంగా. పెయింటింగ్ ఆ కాలం నాటివి కదా, కొంచెం వెలిసిపోయినా చాలా బాగున్నాయి. సూపర్, చాలా బాగున్నాయి. ఇది చూడండి, వావ్ చాలా బాగుంది, సూపర్. అదిగా చూడండి, బాగుంది, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మెసడోనియా దేశానికి అందమైన ప్రదేశం కాదు, ఈ యూరోప్లోనే ఒక అందమైన ప్రకృతి ప్రదేశం వచ్చాం. కెనియా అంది మట్కా. వెళ్తున్న కొద్దీ ఒక అందము ప్రకృతి పిచ్చెక్కిపోతుంది, మైండ్ మరి హైలైట్ లొకేషన్ అన్నా చెప్పాలి. లెట్స్ గో. సో మీరు చూసుకుంటే చూడండి, ఆ కట్టడం ఎలా ఉంది కదా, ఇక్కడ నీల్ డ్యాము, ఇలా మీరు వస్తే ఇక్కడ చూడండి ఎంత నీళ్ళు ఉంది. సో అంత లోతు చూసారా. నిజంగా ఈ డ్యామ్ ఎంతో గొప్పదే అనడానికి ఇదే నిదర్శనం. ఆ రోజుల్లో అవినీతి లేకపోవడం వల్ల ఇలా కట్టగలిశారు.
అండ్ 100 రూపాయలు పెడితే 120 రూపాయలు పనిచేసేవారు. అందుకే నిర్మాణాలన్నీ భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో 100 రూపాయలు పెడితే 50 రూపాయలు తిని 50 రూపాయలు 50 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల నిర్మాణాలన్నీ కూలిపోతున్నాయి, బ్రిడ్జ్లు అవి. దానికి కారణం అవినీతి. సో మీరు చూసుకుంటే ఈ కొండని దొలిచి చేశారేమో, ఈ కొండకి ఆ వాటర్ లీకేజ్ అవుతుంది మొత్తం ప్రతి అడుగు. ఇదిగో మొత్తం ఇదంతా చేశారేమో, భలేగా ఉంది, చాలా బాగుంది నిజంగా. గ్రేట్ ప్రకృతి నిజంగా. చూడండి ఎంత సూపరే. అబ్బా వాటర్ వస్తుంది, వాటర్. సో ఇప్పుడు మనం బోట్ ఎక్కి ఆ గుహలు చూడడానికి వెళ్తున్నాం. ఒక 5 కిలోమీటర్లు ఈ కొండల ద్వారా ప్రవహించి అక్కడ గుహలు ఉన్నాయన్నమాట. బుర్ర గుహల టైప్లో వైజాగ్లో ఉన్నాయి కదా, అలాంటి గుహలను అయితే చూడబోతున్నాం. చాలా బాగుంటుంది. సో పడవ ప్రయాణం అయితే మొదలైంది. 5 కిలోమీటర్లు ఈ పడవ ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ప్రకృతి అందం అనమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ చూడండి ఎంత డీప్గా ఉందో, క్లియర్గా కనబడుతుంది అంతా. చూసారా, చెట్లతో సహా కనబడుతున్నాయి మీకు. ఇంకా సూర్యుడు ఉంటే భలే ఉంటుంది ఇక్కడ. సో వచ్చేసాము ఇప్పుడు మనం కొండకైతే వెళ్ళబోతాం. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది కొండ. సారీ గుహలు చాలా బాగుంది. గుహ లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చేసాము. గుహ చాలా బాగుంటుంది అన్నారు. లెట్స్ గో చిన్ని. చాలా బాగుంటుంది అన్నారు. చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. చాలా జాగ్రత్తగా ఉండాలి 2 చేతులతోని. అమ్మో వావ్ కదా, చాలా బాగుంది, సూపర్. చూసుకుంటే ఎన్నో వేల సంవత్సరాలకి ఫామ్ అయిన గుహలు అవి. ఇదిగోండి, అది ఆ రాక్ చూడండి ఎంత ఉన్నదో, బాగుంది. వావ్ సూపర్. నిజంగా ఆదిమానవులు ఇలాంటి గుహల్లోనే ఉంటారండి. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఇదిగోండి చూసుకోవచ్చు, నది కూర ఉంది. అదిగో నది కూర ఉంది, చూసారా ఎంత బాగుందో. నిజంగా సూపర్, అద్భుతం. వావ్. Kitka šarena, vogradina nabrana, dar podarena. Poubavo devojče od Makedonče. Thank you. చాలా బాగుందండి, చాలా బాగుంది గుహ. అదిని అద్భుతం. చాలా రోజులకి ఒక మంచి గుహను చూపించాను, బాగుంది. దీన్ని మెసడోనియా కోట అంటారనమాట. సో ఈ మెసడోనియా కోట నుంచి మీకు ఈ రాజధాని స్కోపియా అంతా కనబడుతుంది. పెద్ద కోట మీకు చూడండి, చూపిస్తాను. అదిగో చూసారా రాజధాని మొత్తం అంతానా. డ్రోన్లో చూసారు కదా, అదే ఇది. బాగుందే. ఇదిగో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి నాకు మ్యాగ్నెట్, మీకు టీషర్ట్ గివ్ అవే అనమాట. వచ్చాక అన్నీ ఇస్తాను, ఎక్కడికి పోవు. ఈ అలెగ్జాండర్ దేశం నుంచి అలెగ్జాండర్ గిఫ్ట్. ఓకే, ఈ మెసడోనియాలో మీరు ఎక్కడ చూసినా నీళ్ళు ఫ్రీగా ఉంటాయన్నమాట. తాగేకి ఏం ప్రాబ్లం లేదు, సూపర్ వాటర్, ఫ్రీ చవక. ఇదిగో లోనే ఫేమస్ అయిన కుర్బా తినడానికి వచ్చానండి. కుర్బా అంటే ఏం లేదనమాట, మీకు సూప్ని మీటు బంగాళదుంపలు అన్నీ వేసి మీకు బాగా ఇది చేస్తారు. తర్వాత మంచిగా వెన్నలో కాల్చిన బ్రెడ్ అని ఇస్తారు. ఈ వేడి దాంట్లోని మనం అలా ముంచుకొని తింటుంటే భలే ఉంటుంది. కాల్చిన బ్రెడ్ కాబట్టి సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఇలా ఉంటాయి, వీటిని ఇలా కాలిస్తే ఇలా అవుతాయి. ఇదిగో ఇలా అవుతాయి, ఇదిగో ఇలా అవుతాయి. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటాయి నిజంగా. యూరోప్ వస్తే మీకు ఈ బాల్కన్లో ఎక్కువ దొరుకుతాయి.
ఏంటండి మెసడోనియా దేశం రాజధాని స్కోపియా బాగుంది కదా. ఈ మట్కా కెనియన్ మటుకు సూపర్ న్యాచురల్. చాలా రోజులకి మీకు ప్రకృతిని అయితే చూపించాను. మీ అందరికీ తెలుసు నేను ఒక ప్రపంచ యాత్రికుడిని. నా దృష్టిలో అన్ని మతాలు అన్ని దేవుళ్ళు సమానంగా చూస్తాను. అందులో భాగంగా కొన్ని వీడియోలకు ముందు నుంచి ఇరాన్ దేశంలో ఆ మతాల వర్గీకరణ, ఇప్పుడు రాజకీయానికి మతానికి నేను చాలా దూరం, నాకు తెలిసి ఏది ప్రశాంతాన్ని కలిగిస్తుందో రాజకీయం మతానికి చాలా దూరంగా ఉంటాను. అందరికీ దూరంగా ఉండమని చెప్తాను. కానీ నేను కొన్నిసార్లు రాజకీయాన్ని స్కిప్ చేసేస్తాను, కానీ ఈ మతాన్ని స్కిప్ చేయడం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇరాన్లోని జోటనీస్ మతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో నేను మతాల వర్గీకరణ, మతాలు ఎప్పుడు పుట్టే చెప్పడం అక్కడ స్టార్ట్ అయింది. మతాలు ఎప్పుడు పుట్టంటే మా మతం గొప్పది, మా మతం గొప్ప కొట్టుకు తెచ్చారు. ఆ కొట్టుకు సత్తా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం ఇంకో వీడియో అలాగే వీడియోలు పెరిగిపోతున్నాయి, కానీ ఎవరో మారట్లేదు. అసలు చాలా కష్టం. మతోన్మాదులు ఉన్నారన్న చెప్పాలి. ఇంకోసారి కనుక మతాల కోసం మాట్లాడుతానని చెప్పించుకొని ఇంకా అసలు జోలికే రాను, పక్కన పెట్టండి. ఓకే, రేపు మరో మంచి వీడియోతో మీకు రాబోతున్నాను. కొత్త దేశం వెళ్తున్నాను, దీని పక్కనే ఉన్నదనమాట. బస్సు ఎక్కి పొద్దున్న 8 గంటలకు బయలుదేరాలి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు రాజధాని స్కోపియా మెసడోనియా దేశం నుంచి. జై హింద్.